ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్ర పద్మశాలీల సంఘం తరపున తిరుపతిలోని మా పద్మశాలల ఆడపడుచు తిరుచానూరు పద్మావతి అమ్మవారికి 108 పట్టు వస్త్రాలను ప్రతి సంవత్సరం సమర్పిస్తామని, అలాగే ఇక్కడ ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగానే రాష్ట్ర పద్మశాలల సంఘం అధ్యక్షురాలు జింకా విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో సీతారాముల వారికి 108 పట్టు వస్త్రాలను గరుడ సేవ రోజున అనగా 10/4/2025 తేదీన మధ్యాహ్నం 2 గంటలకు సమర్పిస్తామని రాష్ట్ర పద్మశాలి సంఘం సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలి సేవా సమితి ప్రధాన కార్యదర్శి శ్రీ రామదాసు వెంకట్, ఉపాధ్యక్షులు వెంకట కృష్ణయ్య, శ్రీ రామదాసు కార్యదర్శి బొడిచోల శివయ్య, వెంకట సుబ్బయ్య పాల్గొన్నారు. జై శ్రీరామ్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. కడప జిల్లా రెండో అయోధ్యగా పేరుగాంచినటువంటి శ్రీ ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు 2025 చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పద్మశాలులైనటువంటి మేము తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆడపడుచుగా ఉన్నటువంటి మేము తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాల్లో భాగంగా కార్తీక బ్రహ్మోత్సవాలలో తిరుచానూరు పద్మావతి అమ్మవారికి పుట్టింటి సారిగా 108 పట్టు చీరలు ఇచ్చే కార్యక్రమాన్ని గత కొన్ని సంవత్సరాలుగా మా రాష్ట్ర పద్మశాలి సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఇక్కడ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీతమ్మ తల్లికి శ్రీరామచంద్ర ప్రభు వారికి కూడా 108 పట్టు వస్త్రాలను ఇవ్వడానికి మా రాష్ట్ర పద్మశాలి సేవా సమితి పిలుపునిచ్చింది. మా గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి జింకా విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో గత కొద్ది సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి ఈ సంవత్సరం కూడా 11వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణానికి ముందు రోజు గరుడ సేవ రోజున మా పద్మశాలీలు అందరం కూడా మధ్యాహ్నం 2 గంటలకి ఈ 108 పట్టు చీరలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మేము కార్యక్రమం చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పద్మశాలీలు, దేశవ్యాప్తంగా ఉన్న పద్మశాలీలు అందరూ కూడా ఏకదాటిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి రాష్ట్ర పద్మశాలి సేవా సమితి ద్వారా పిలుపునిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ మంచి కార్యక్రమంలో పాల్గొని పద్మశాలీల ఐక్యతను చాటుకోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్.